We are discussing about real analysis. Real analysis, 4th semester. Real analysis of first unit మనది సీక్వెన్స్. సీక్వెన్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ చూడండి. వాట్ ఈస్ ద సీక్వెన్స్? f is a function from positive integers to real numbers is a sequence. నెక్స్ట్ వాట్ ఈస్ బౌండెడ్ సీక్వెన్స్? సీక్వెన్స్ని ఎస్ఎన్తో డినోట్ చేస్తే ఎస్ఎన్తో ఎందుకు డినోట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఈక్వల్స్ టు 1 2 లేదా ఈవెన్ నెంబర్స్ తీసుకోండి. ఈవెన్ నెంబర్స్ ఒక సీక్వెన్స్ 2 4 6 8 10 అండ్ సో ఆన్. ఫస్ట్ది ఫస్ట్ టర్మ్, సెకండ్ది సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ని S1, సెకండ్ టర్మ్ని S2, nth టర్మ్ని SN అంటాం. సీక్వెన్సెస్ జనరల్గా దేంతో డినోట్ చేస్తామంటే SNతో డినోట్ చేస్తాం. సీక్వెన్స్కి లోయర్ బౌండ్ ఉండాలి, అలాగే అప్పర్ బౌండ్ ఉండాలి. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z ప్లస్. సీక్వెన్స్లో ప్రతి టర్మ్కి ఈ కండిషన్ అప్లై అవ్వాలి. అప్పుడు ఆ సీక్వెన్స్ని బౌండెడ్ సీక్వెన్స్ అంటాం. ఇటువైపుది లోయర్ బౌండ్, పెద్దది అప్పర్ బౌండ్. లోయర్ బౌండ్ ఉంటే బౌండెడ్ బిలో సీక్వెన్స్, అప్పర్ బౌండ్ ఉంటే బౌండెడ్ అబౌవ్ సీక్వెన్స్. లోయర్ బౌండ్ ఉంటే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఇన్ఫిమమ్, అప్పర్ బౌండ్ ఉంటే లీస్ట్ అప్పర్ బౌండ్ సుప్రీమమ్. ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నవి. నెక్స్ట్ కన్వర్జెంట్. ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దట్ మాడ్ Sn మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు m. చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఇది. Sn అనేది సీక్వెన్స్, L అనేది లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్. 1/n అనేది ఒక సీక్వెన్స్. n ప్లేస్లో 1 వేస్తే 2 3 అండ్ సో ఆన్ ఇలా తీసుకుంటాం. ఈ వాల్యూ దేని రీచ్ అవుతుంది? 0ని రీచ్ అవుతుంది. సో ఈ సీక్వెన్స్ కన్వర్జెస్ టు 0. అంటే ఈ సీక్వెన్స్ యొక్క లిమిట్ ఎంత? 0. అలాగా ఒక సీక్వెన్స్కి ఒక లిమిట్ ఉంటుంది కదా, L అనేది ఆ సీక్వెన్స్ యొక్క లిమిట్. ఈ కండిషన్ కన్వర్జెంట్ కండిషన్ అన్నమాట ఇది. రైట్. నెక్స్ట్ ఏదైనా సీక్వెన్స్లో ఎంత టర్మ్ కనిపెడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఎంత టర్మ్ ఎంత అని అడిగితే ఎంత టర్మ్ ఎంత అంటే ఇవన్నీ ఏంటి? ఈవెన్ నెంబర్స్. కాబట్టి ఎంత టర్మ్? 2n. ఎంత టర్మ్ ఎంత? 2n. Sn ఈజ్ ఈక్వల్స్ టు 2n. n ప్లేస్లో 1 అండి. S1 ఈక్వల్ టు 2 ఇంటూ n అంటే 1 వేసుకున్నాం 2. S2 2 ఇంటూ 2 4. S3 Sn ఈక్వల్ టు 2n. 2 అలాగే ఉంటుంది. n ప్లేస్లో 3 ఉంది కాబట్టి 2 ఇంటూ 3 6 2 4 6 8 అలా వచ్చాయంటే ఎంత టర్మ్ ఎంత? 2n. ఎంత టర్మ్ తెలిసినప్పుడు ఆ సీక్వెన్స్ కన్వర్జెంటో కాదో చెప్పమంటాడు. అర్థమైందా? ఎంత టర్మ్ చెప్తాడు లేదా సీక్వెన్స్ చెప్తాడు, చెప్పి ఆ సీక్వెన్స్ కన్వర్జెంటే కాదో అని అడుగుతాడు. దానికి మనం అదంతా చెక్ చేయక్కర్లేదు. సింపుల్గా నిన్న మీకు మోనోటోన్ సీక్వెన్స్ అంటే చెప్పాను. మోనోటోన్ సీక్వెన్స్ అంటే విచ్ ఈజ్ ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ని మోనోటోన్ అంటాం, డిక్రీజింగ్ సీక్వెన్స్ని కూడా మోనోటోన్ అంటాం. కానీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఒక ఆర్డర్ లేకుండా ఉంటే మాత్రం మోనోటోన్ అని అనం. ఆల్టర్నేట్ సీక్వెన్స్ అంటాం. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఒక ఆర్డర్ లేకుండా ఉంటే అదే ఆల్టర్నేట్ సీక్వెన్స్. మోనోటోన్ అంటే ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. దాని మీద ఇంపార్టెంట్ థియరం కూడా మనం చూసాం. ఈ మోనోటోన్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్ అని. మోనోటోన్ ఆ థియరంలో మనం నేర్చుకున్నది ఏంటి? మోనోటోన్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వాలంటే లేదా మోనోటోన్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈజ్ బౌండెడ్. మోనోటోన్ సీక్వెన్స్ అంటే ఎయిదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఆ సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వాలంటే ఏమై ఉండాలి? బౌండెడ్ అయి ఉండాలి. అంటే ఒక సీక్వెన్స్ ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అబౌవ్ అయితే అది కన్వర్జెంట్. లేదా ఒక సీక్వెన్స్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అయ్యి ఉండి బౌండెడ్ బిలో అయితే కన్వర్జెంట్.
ఒక సీక్వెన్స్ మోనోటోన్ బౌండెడ్ అయితే దాని కన్వర్జెంట్ అనే మీనింగ్ కదా. మోనోటోన్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్. అంటే కన్వర్జెంట్ అయితే బౌండెడ్ అవుద్ది, బౌండెడ్ అయితే కన్వర్జెంట్ అవుద్ది. అంటే ఒక మోనోటోన్ సీక్వెన్స్ బౌండెడ్ అయితే అది కన్వర్జెంట్ అవుతుంది. మోనోటోన్ సీక్వెన్స్ అంటే ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ, బౌండెడ్ అంటే బౌండెడ్ అబవ్ కానీ బౌండెడ్ బిలో కానీ. ఇంక్రీజింగ్ అయినప్పుడు బౌండెడ్ అబవ్ అయితే ఆటోమేటిక్గా సీక్వెన్స్ని ఏమంటాం, కన్వర్జెంట్ అంటాం. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే S1 కంటే S2 సెకండ్ టర్మ్ పెద్దది, దానికంటే S3, దానికంటే S4 ఇలా. డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే S1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు S2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు S3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు S4 ఇలా. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే టర్మ్ బై టర్మ్ ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే టర్మ్ బై టర్మ్ డిక్రీజ్ అవ్వాలి. ఇది ఇంక్రీజింగ్, ఇది డిక్రీజింగ్. ఇది చూడండి, Sn కంటే Sn+1 పెద్దదై ఉండాలి, అంతే కదా. టర్మ్ తర్వాత టర్మ్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్. ఇక్కడ డిక్రీజింగ్ సీక్వెన్స్లో Sn Sn+1, S1 S2 S3 S4, Sn Sn+1. ఎటువైపు అవ్వాలి, ఇటువైపు ఉండాలి సింబల్, ఇటువైపు ఉండాలి. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే Sn కంటే Sn+1 పెద్దది ఉండాలి, డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే Sn Sn+1 కంటే పెద్దది అయి ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఏదైనా ఒక సీక్వెన్స్ ఇచ్చి అది కన్వర్జెంట్ అని చూపించమంటే చాలా సింపుల్గా చూపించవచ్చు. ఈ విషయం మనకు అర్థమైతే అది ఎలా ఉంటుందో చూద్దాం. ప్రూవ్ దట్ ద సీక్వెన్స్ Sn ఈజ్ ఈక్వల్స్ టు 3n+4 డివైడెడ్ బై 2n+1 is decreasing and bounded below. దీన్ని డిక్రీజింగ్ అండ్ బౌండెడ్ బిలో అని చూపించమన్నాడు. మీకు ఏం చెప్పాను, ఇంక్రీజింగ్ అవ్వాలన్నా డిక్రీజింగ్ అవ్వాలన్నా Sn కంటే Sn+1 పెద్దది అనుకోండి ఇంక్రీజింగ్, అదే Sn పెద్దది అనుకోండి డిక్రీజింగ్. ఇది ఎలా తెలుస్తుందంటే, Sn అటువైపుకి వెళ్తే ఏమవుద్ది, -Sn అవుద్దా, ఇటువైపు ఏం మిగులుతుంది, 0 మిగులుతుందా. Sn+1 Sn కంటే 0 చిన్నది అవ్వాలి, అప్పుడు అది ఏంటి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్. డిక్రీజింగ్లో ఏంటి, Sn+1 కంటే Sn పెద్దది, Sn ఆ పక్కకి ఏంటండి, Sn+1 Sn కంటే 0 పెద్దది అనుకోండి, అది డిక్రీజింగ్ సీక్వెన్స్. మొత్తం మీద ఏదైనా ఏం కనిపెట్టాలి మనం, Sn+1 Sn ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ Sn ఎంత, 3n+4/2n+1. అప్పుడు Sn+1 ఎంత అవుతుంది, 3 ఇంటూ n ప్లేస్లో n+1 ప్లస్ 4 డివైడెడ్ బై 2 ఇంటూ n ప్లేస్లో n+1. n ప్లేస్లో ఇక్కడ n ఉంటే ఇక్కడ n ఉందమ్మా, ఇక్కడ n+1 ఉంటే ఇక్కడ n+1 ప్లస్ 1, 3 ఇంటూ n 3n ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 4 బై 2 ఇంటూ n 2n ప్లస్ 2 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 3n ప్లస్ 7 బై 2n ప్లస్ 3. Sn+1 ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ ఏం చేయమన్నాను, Sn+1 రెండు కేసుల్లోని కూడా Sn+1 మైనస్ Sn, Sn+1 మైనస్ Sn ఈజ్ ఈక్వల్స్ టు 3n ప్లస్ 7 డివైడెడ్ బై 2n ప్లస్ 3 మైనస్ Sn, 3n ప్లస్ 4 డివైడెడ్ బై 2n ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 2n ప్లస్ 3 ఇంటూ 2n ప్లస్ 1. అప్పుడు ఇదేమైంది, 3n ప్లస్ 7 ఇంటూ 2n ప్లస్ 3 పోగా 2n ప్లస్ 1 ఎల్సిఎం మైనస్ 3n ప్లస్ 4 ఇంటూ 2n ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు that equals to 3n into 2n 6n square plus 3n plus 14n plus 7 minus 6n square
9n 8n plus 4 3s are 12 whole divided by 2n plus 3 into 2n plus 1 6n square cancel. ఇక్కడ ఎంత అయింది 17, ఇది ఎంత అయింది 17 క్యాన్సిల్. 7 minus 12 minus 5 negative 5 divided by 2n plus 3 2n plus 1. ఇక్కడ న్యూమరేటర్ నెగిటివ్ ఉంది, డినామినేటర్ నెగిటివా పాజిటివా అనేది ఎలా తెలుస్తుంది? n వాల్యూస్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? సీక్వెన్స్లో టర్మ్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? సీక్వెన్స్ f ఈజ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ పాజిటివ్ ఇంటీజర్స్ టు రియల్ నెంబర్స్. సో టర్మ్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 నుంచి తీసుకోవాలి. n వాల్యూస్ పాజిటివ్ తీసుకుంటున్నాం, రిజల్ట్ ఖచ్చితంగా ఏమవుతుంది? డినామినేటర్లో పాజిటివ్ అవుతుంది. న్యూమరేటర్ నెగిటివ్ బై పాజిటివ్, నెగిటివే కదా. నెగిటివ్ వాల్యూ ఇది 0 కంటే చిన్నది, నెగిటివ్ వాల్యూ 0 కంటే చిన్నది. మనం ఏంటి ఇది వాల్యూ అంతా ఏంటి? Sn+1 మైనస్ Sn కదా. Sn+1 మైనస్ Sn కంటే 0 పెద్దది, Sn+1 కంటే Sn పెద్దది, Sn+1 కంటే Sn పెద్దది. Sn కంటే Sn+1 పెద్ద అయితే ఇంక్రీజింగ్, మరి ఇది ఎలా ఉంటే డిక్రీజింగ్. వాడు అడిగింది అదే కదా, డిక్రీజింగ్ అని చూపించమన్నాడు. దేర్ఫోర్ Sn ఈజ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ బౌండెడ్ బిలో అని చెప్పమన్నాడు కదా. Sn ఈజ్ ఈక్వల్స్ టు n కామన్ చేస్తే 3 + 4/n బై n కామన్ చేస్తే 2 + 1/n. n అని తీసేస్తే 3 + 4/n బై 2 + 1/n. n వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ 1/n వాల్యూ ఏమవుతుందని చెప్పుకున్నాం ఇందాక. 1/n కన్వర్జెస్ టు 0, 1/n² 1/2n ఇవన్నీ కన్వర్జెస్ టు 0. 1/n కన్వర్జెస్ టు 0 అంటే ఈ వాల్యూస్ 0ని రీచ్ అయిపోతున్నాయి. అప్పుడు ఈ వాల్యూ దేనికి రీచ్ అవుతుంది? 3/2కి రీచ్ అవుతుంది. 3/2 కంటే ఎక్కువే, ఎందుకంటే ఈ వాల్యూస్ 0లు కాదు కదా, 0ని రీచ్ అవుతున్నాయి తప్ప సమ్ పాజిటివ్ వాల్యూస్. ఇవి కూడా పాజిటివ్ వాల్యూస్ని ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. అంటే 3/2కి ఇంకా సమ్ వాల్యూ యాడ్ అవుతుంది. అంటే 3/2 కంటే ఈ వాల్యూ పెద్దది, 3/2 కంటే ఇది పెద్దది, 3/2 కంటే ఈ వాల్యూ పెద్దది. Sn 3/2 కంటే పెద్దది. 3/2 ఏంటి ఇక్కడ? లోయర్ బౌండ్. మరి చిన్నది లోయర్ బౌండ్, పెద్దది అప్పర్ బౌండ్. Sn కంటే ఇది చిన్నదే కదా, చిన్నది కాబట్టి ఇది ఏంటి? లోయర్ బౌండ్. దేర్ఫోర్ Sn ఈజ్ బౌండెడ్ బిలో. లోయర్ బౌండ్ ఉంటే ఏంటి? బౌండెడ్ బిలో. అదే అప్పర్ బౌండ్ ఉంటే బౌండెడ్ అబౌవ్. డిక్రీజింగ్ లోయర్, బౌండెడ్ బిలో. కాబట్టి ఈ సీక్వెన్స్ కన్వర్జెంట్. అదే Sn అనేది ఇంక్రీజింగ్ అయితే Sn అనేది బౌండెడ్ అబౌవ్ అవ్వాలి, అప్పుడు మళ్ళీ కన్వర్జెంట్ అవుతుంది. అంటే ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ అవ్వాలంటే ఆ సీక్వెన్స్ ఇంక్రీజింగ్ అయితే బౌండెడ్ అబౌవ్ అవ్వాలి, డిక్రీజింగ్ అయితే బౌండెడ్ బిలో అవ్వాలి, అంతే కండిషన్. మరి ఇంక్రీజింగో డిక్రీజింగో తెలియాలంటే ఏం చేయాలి? ఇచ్చిన సీక్వెన్స్ Sn తీసుకుని Sn+1 రాయాలి. Sn+1 మైనస్ Sn కంపేర్ చేయాలి 0తో. కంపేర్ చేస్తే 0తో కంపేర్ చేస్తే ఇంక్రీజింగో డిక్రీజింగో తెలిసింది. ఎలా కంపేర్ చేసావు? న్యూమరేటర్ పాజిటివా నెగిటివా? నెగిటివ్ అంటే ఏంటి? 0 కంటే చిన్నదే కదా. సో ఆ విధంగా ఇది డిక్రీజింగ్ అని తెలిసింది. డిక్రీజింగ్ కాబట్టి బౌండెడ్ బిలో అని చూపించాం. సో విచ్ ఈస్ కన్వర్జెస్. ఇంకొక సమ్ చూద్దాం. The sequence Sn is equals to 1/n+1 plus 1/n+2 plus 1/n+3 plus and so on plus 1/n+n.
కన్వర్జెంటే కాదు. ప్రూవ్ దట్ ద సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అంటాడు. వాడు ఇచ్చిన ఎస్ అని తీసుకున్నారు కదా, కన్వర్జెంట్ ఇప్పుడే చెప్పాను లెక్క, సేమ్ లెక్క. ఏంటి, సీక్వెన్స్ ఇచ్చినప్పుడు కన్వర్జెంటో డైవర్జెంటో అడుగుతాడు. కన్వర్జెంట్ అని చూపించమంటే సీక్వెన్స్ ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా చెక్ చేయాలి, ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా చెక్ చేయాలి. అలా చెక్ చేయాలంటే ఎస్ఎన్కి SN+1 రాయాలి. అంటే n ప్లేస్లో n+1 రాయాలి, n ప్లేస్లో n+1 రాయాలి, n ప్లేస్లో n+1, మళ్ళీ పక్కన +1 కామన్, +1 n ప్లేస్లో n+1 +2 యాజ్ ఇట్ ఈజ్ +1 n ప్లేస్లో n+1, n ప్లేస్లో n+1 రాసాం కదా, 1 n ప్లేస్లో n+1 ప్లస్ మళ్ళీ n ప్లేస్లో n+1 దట్ ఈక్వల్ టు 1 n+2 ప్లస్ 1 n+3 ప్లస్ 1 n+4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 n ప్లస్ n 2n ప్లస్ 1 ప్లస్ 1 2. ఇది చూడండి, n+4 దాని ముందు టర్మ్ n+3, దాని ముందు టర్మ్ n+2 అంటే ఒకటి డిక్రీజ్ అవుతుంది. 2n+2 దాని ముందు టర్మ్ 2n+1, దాని ముందు టర్మ్ 2n. అవి ఎందుకు రాశాను అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది. తర్వాత ఏం చేయమన్నాను, SN+1 మైనస్ SN కంపేర్ చేయమన్నాను. SN+1 ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. n/2 n+2 n+2 క్యాన్సిల్, n+3 n+3 క్యాన్సిల్, n+4 క్యాన్సిల్, 2n ఇది కూడా 2n క్యాన్సిల్. ఇంకేం మిగిలింది, ఈ రెండు టర్మ్స్ మిగిలాయి. 1/2n+1 ప్లస్ 1/2n+2, 2n+2 కదా, 2 కామన్ చేస్తే 2 × n+1. ఇక్కడ n+2 నుంచి n+2కి క్యాన్సిల్ అయ్యాయి, మిగిలింది ఏంటి, n+1. n+1 పాజిటివా నెగిటివా, SN+1 మైనస్ SN, ఇది SN వాల్యూ 1/n+1 మైనస్ SN అయినప్పుడు మైనస్ 1/n+1. LCM 2n+1 × 2 × n+1, 2n+1 తీసేయగా ఇంకేం మిగిలింది, 2 × n+1 ప్లస్ 2n+1 పోగా 2n+1 మైనస్ n+1 పోగా 2 × 2n+1. LCM 2 × 2n+1 that equals to 2 × n, 2n+2 plus 2n plus 1 minus 2 × 2 4n, 2 × 1 2 minus and plus minus whole divided by 2n+1 × 2 × n+1 plus 2n plus 2n minus 4n cancel, plus 2 minus 2 cancel, 1/2n+1 2 × n+1. n వాల్యూస్ మనం పాజిటివ్గా తీసుకుంటాం కదా, సీక్వెన్స్ పాజిటివ్ ఇంటీజర్స్ టు రియల్ నెంబర్స్, సో n వాల్యూ పాజిటివ్స్ తీసుకుంటాం కాబట్టి డినామినేటర్ పాజిటివ్, న్యూమరేటర్ పాజిటివ్, సో ఆల్వేస్ పాజిటివ్. పాజిటివ్ వాల్యూ 0 కంటే పెద్దది పాజిటివ్. ఇదంతా ఏంటి, SN+1 మైనస్ SN, SN+1 మైనస్ SN అనేది 0 కంటే పెద్దది. SN పక్కకి ఏంటండి, SN+1 అనేది SN కంటే పెద్దది ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z+. ఇక్కడ వాల్యూస్ ఏమవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి, విచ్ ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. SN ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. కన్వర్జెంట్ అవ్వాలంటే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఏమవ్వాలి, బౌండెడ్ అబవ్ అవ్వాలి, అంటే పెద్ద వాల్యూ రావాలి, దీనికంటే SN కంటే పెద్ద వాల్యూ రావాలి. చూద్దాం, 1/n+1 కంటే 1/n పెద్దదా చిన్నదా, 1/n+1 కంటే 1/n పెద్దదే. డినామినేటర్ తగ్గే కొద్దీ వాల్యూ పెరుగుద్ది. n+1 దానికంటే డినామినేటర్ తగ్గింది కాబట్టి వాల్యూ పెరుగుద్ది. 1/n+2 కంటే 1/n పెద్దది, 1/n+3 కంటే 1/n పెద్దది, 1/n+1 కంటే 1/n పెద్దది. మొత్తం ఎన్ని టర్మ్స్ ఇవి, n టర్మ్స్, n టైమ్స్ కలుపుతున్నాను 1/n. అప్పుడు ఏమవుద్ది, n/n. 1/n 2 టైమ్స్ కలిపితే 2/n, 3 టైమ్స్ కలిపితే 3/n, n టైమ్స్ కలిపితే n/n. n/n అంటే ఎంత, 1. SN కంటే పెద్దది ఏంటి, 1 పెద్దది. అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయిందంటే సీక్వెన్స్ ఏంటి, బౌండెడ్ అబౌవ్
ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్ అబౌవ్, దేర్ ఫర్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్. ఇది కూడా ఇంపార్టెంట్ సమ్. చాలా సింపుల్ అమ్మా. కన్వర్జెంట్ అని చూపించండి అని అడుగుతాడు. కన్వర్జెంట్ అంటే ఏదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అవ్వాలి. ఫస్ట్ ఇంక్రీజింగో డిక్రీజింగో చెక్ చేస్తాం. ఇంక్రీజింగ్ అయితే బౌండెడ్ అబౌవ్ అని, డిక్రీజింగ్ అయితే బౌండెడ్ బిలో అని ప్రూవ్ చేయాలి. దట్స్ ఇట్. దేర్ ఫర్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్. సీ యూ.